हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। కోట్లు ఖర్చు పెట్టిన తగ్గని కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను ఈ నూనె మాయం చేస్తుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే ఆ బాధ చాలా విపరీతంగా ఉంటుంది. భరించడం కూడా చాలా కష్టమే. జీవితాన్ని కూడా ఆస్వాదించలేం. ఎముకలు మరియు కీళ్లు మానవ శరీరాన్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. కానీ ఎముకలు పెరుగుతున్న వయసు, అధిక శ్రమ వలన దెబ్బతినవచ్చు. వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు మరియు మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ కోసం ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. మనం తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టాలి. పాన్లో ఆవ నూనె వేయాలి. ఆవ నూనె రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, వాపును తగ్గిస్తుంది. ఆవ నూనెలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మనం 25 గ్రామ్స్ ఆవ నూనెను తీసుకున్నాం. సుమారుగా చెబుతున్నాను క్వాంటిటీ. దీనిలో ఒక 5 వెల్లుల్లి రెబ్బలను వేయాలి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి మంటతో పోరాటం చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ నుండి మృదులాస్థి నష్టాన్ని తగ్గిస్తుంది. ఇక మిరియాలు 10 నుంచి 12 వేయాలి. మిరియాల్లో ఉన్న ఔషధ గుణాలు మోకాళ్ళు, కీళ్ల నొప్పులు నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మిరియాల్లో పెపరిన్ అనే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నొప్పుల నుండి చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. ఇక ఆఖరి ఇంగ్రీడియంట్ అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ల నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు రోజువారీ ఆహారంలో ఆ అల్లంను భాగంగా చేసుకోవాలి. ఇవి నూనెలో బాగా మరగాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా వెల్లుల్లి, అల్లం బాగా వేగిపోతే అల్లం, వెల్లుల్లి, మిరియాల్లో ఉన్న లక్షణాలన్నీ ఆ నూనెలోకి దిగుతాయి. అప్పుడు ఆ నూనె మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా, ఇవి ఈ విధంగా మాడే వరకు, అంటే ఈ కలర్ వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి నూనెను వడగట్టుకోవాలి. మనం ఇంచుమించుగా 25 గ్రామ్స్ ఆవాల నూనెకి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అదే మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనె నొప్పులున్న ప్రదేశంలో సున్నితంగా రాసి ఒక పావు గంట సేపు మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ నొప్పులు ఎక్కువ ఉంటే ఉదయం, సాయంత్రం 2 పూటలా రాసుకుని కాస్త మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం వాడిన ఆవ నూనె, వెల్లుల్లి, మిరియాలు, అల్లం అన్నీ నొప్పులు తగ్గించే లక్షణాలు ఉన్న ఇంగ్రీడియంట్సే. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక వారం రోజుల పాటు మీరు ఈ నూనెను రాసి మసాజ్ చేస్తే ఆ తేడా మీరే గమనించి చాలా ఆశ్చర్యపోతారు. ఈ నూనె మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను రాసుకున్నప్పుడు కాస్త గోరువెచ్చగా చేసుకుని రాస్తే ఇంకొంచెం మంచి ఫలితం కనబడుతుంది. గోరువెచ్చగా చేసుకుని రాయాలన్న నియమం ఏమీ లేదు, ఎలాగైనా రాసుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం ఫలితం తొందరగా రావాలి అంటే రాసుకున్న ప్రతిసారి ఈ నూనెను గోరువెచ్చగా చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి ఈ రెమెడీని మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి కీళ్ల నొప్పుల నుంచి బయటపడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.